బుధవారం రాత్రి షమక్ హైదరాబాద్ లో ఉన్న చౌముల్లా ప్యాలెస్ ముద్దు గుమ్మలకు తెలంగాణ చరిత్ర తెలిపేతానికి, ఇక్కడ నిజాం రాజులు ఎట్లా పరిపాలన చేసిండ్రనేది చెప్పేతానికి, అట్లనే అందగత్తెలకు విందు భోజనం పెట్టేతానికి చౌముల్లా ప్యాలెస్ ను ముద్దుగా ముస్తాబ్ చేసిండ్రు. మన సీఎం రేవంత్ రెడ్డి భార్య బిడ్డను ఎంట పెట్టుకుని అక్కడికి చేరుకున్నాడు. అట్లనే మంత్రులు పొన్నం ప్రభాకరు, జూపల్లి కృష్ణారావు, సినిమా హీరో అక్కినేని నాగార్జున కూడా వచ్చిండు. చార్మినార్ చౌముల్లా ప్యాలెస్ కడమ కట్టడాల గురించి ఆఫీసర్లు వీడియో ప్రజెంటేషన్ చేసిండ్రు. దాన్ని చూసిన ప్రపంచ ముద్దుగుమ్మలు మురిసిపోయి సంబరపడ్డారట. అట్లనే 300 ఏండ్ల కింద కట్టిన చౌముల్లా ప్యాలెస్ ను చూసిండ్రు. దాని లోపల నిజాం వంశ రాజ సింహాసనాలు, వాళ్ళు వాడిన వస్తువులు, శత్రువులను ఓడించటానికి సైన్యం చేత పట్టిన కత్తులు, కటార్లు, అట్లనే అప్పటి వంటలొండిన బగోన్లు, నిజాం రాజ్యంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు తెలిపే అన్నిటిని తిరిగి చూసిండ్రు. తర్వాత వాళ్ళు చౌముల్లా ప్యాలెస్ అందాలు చిన్నగా లేవు, అద్భుతం, అసామాన్యం అన్నట్టు చెప్పిండ్రట. ఇంత చెప్పిన ఊరుకుంటారా? తెలంగాణ గురించి మా దేశాలకు పోయి చెప్పుతాం. మాకు హైదరాబాద్ మురిసిపోలేని మురిపాన్నిచ్చింది, జీవితాంతం గుండెల్లో గుర్తుపెట్టుకునే అనుభూతి ఇచ్చింది. తెలంగాణ జరూరా అన్న నినాదం మా దేశాలలో వినిపిస్తాం అన్నట్టు చెప్పుకున్నారట. చౌముల్లా ప్యాలెస్ కు పోయిన హీరో నాగార్జున మాట్లాడుకుంటా, మీరు హైదరాబాద్ వచ్చుడుతోని ప్రపంచానికి తెలంగాణ గొప్పతనం తెలిసిపోతుంది. మీ ప్రతిభతోని మిస్ వరల్డ్ పోటీలు ఇంకింత ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉంటాయని మెచ్చుకున్నాడట. తర్వాత హైదరాబాద్ వంటలను లొట్టలేసుకుంటా తిన్నారట సుందరాంగినిలు. మసాలా గుమగుమలు, మంచి వాసనలు, స్పెషల్ బిర్యానీలు, తాగే పానీయాలు, తీయటి స్వీట్లు, ఇట్లా తీరొక్క తిండి వస్తువులు తయారు చేసిండ్రట మనోళ్ళు. మంచిగా కడుపు నిండా తిన్న అందగత్తెలు బేవ్ అనుకుంటా బేవులు తీసిండ్రట. ఇక్కడ అందరూ కలిసిమెలిసి బతుకుతున్న తీరు చూసిన నమీబియా దేశ అందగత్తే హైదరాబాద్ లా హిందూ ముస్లింల కలుపుగోలుతనం మంచిగా ఉన్నదని మెచ్చుకున్నదట. మంచి భోజనాలు పెట్టించినందుకు తెలంగాణ సర్కార్కు ధన్యవాదాలు చెప్పిండ్రట. ఇగో గిట్లా చౌముల్లా ప్యాలెస్ విందు ముచ్చట్లు నడిచినాయి. తర్వాత వరంగల్ కు బయలుదేరిన అందగత్తెలు ఎట్లా ఎంజాయ్ చేసిండ్రు, కాకతీయుల కాలం నాటి అందాలను ఎట్లా ఆస్వాదిస్తారనేది తర్వాత మాట్లాడుకుందాం.